ఫ్లఫీ శారీ ప్రీప్లేటింగ్ అయితే ఎలా చేయాలి అనేదైతే నేను చూపిస్తాను. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే నార్మల్ శారీ ఎలా డ్రేప్ చేసుకుంటామో అలానే సేమ్. కాకపోతే ఏందంటే ఈ శారీ కింద చూస్తున్నారు చూడండి. ఇట్లా కొంచెం లడ్డుగా వస్తాయి కింద అంతే తప్పితే రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. యాక్చువల్‌గా ఈ శారీని మన హ్యాంగర్ ఉంటుంది కదా! దానికైతే వేసి చూయిస్తారు. నా దగ్గర హ్యాంగర్ లేదు కాబట్టి నేను ఇలా మా ఇంటి దగ్గర ఉన్న ఒక తాడు మీద వేసి మీకైతే ఫినిషింగ్ ఎలా వచ్చింది అని చెప్పైతే మీకు ఇప్పుడు చూపించాను. అయితే ఫస్ట్ వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఫస్ట్ నేను ఈ శారీని అయితే డ్రెప్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే పట్టు శారీ అయితే ఇంకా ఫినిషింగ్ లుక్ కూడా బాగా వస్తుంది. యాక్చువల్గా నా దగ్గర లేదనమాట ప్రజెంట్. అంటే అవి ఊర్లో ఉంటాయి. సో నా దగ్గర ఈ శారీ ఉంది కాబట్టి ఈ శారీతో అయితే మీకు ఎలా చేయాలి అని చెప్పి అయితే నేను చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను. మనం బయట వేసుకుంటాం కదా, దానికైతే ప్లేట్స్ పెట్టుకున్నాను. అలా అయితే మన ఛానల్లో కూడా అసలు శారీ ప్రీప్లేటింగ్ ఎలా చేయాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా చూడండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా టేబుల్ మీద పెట్టేసి ఇంకా టేబుల్తో ఇలా మనకి సపోర్ట్ తీసుకొని ఒక క్లిప్ పెట్టేసి ఇలా ఫస్ట్ ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. నేనైతే ఈ శారీ ప్రీప్లేట్ చేయడానికి నేను ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయట్లేదు. నేను మ్యాక్సిమం ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయను. అంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అయితే యూజ్ చేస్తారు, కాదనట్లేదు. నేనైతే యూజ్ చేయను అనమాట. సో నేను ఇప్పుడు టేబుల్ని హెల్ప్ తీసుకొని ఇలా ప్లేట్స్ అని నాకు ఎన్ని కావాలి అనేది అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత లెంత్ కావాలి అనేది అయితే చూసుకోవాలి. కింద కుర్చీలు అయితే పెట్టేసుకుంటాం కదా. మెయిన్ వచ్చేసి ఇదనమాట. ఫ్లఫీ ప్లీట్స్ అంటే ఏంటంటే పెద్దగా ఏం లేదు. ఇలా కింద ఏంటంటే మనం ప్లీట్స్ అంటే కింద కుర్చీలు పెట్టుకున్న తర్వాత నార్మల్ శారీకి అయితే ఏంటంటే పైనుంచి కింద దాకా ఇలా నేను హ్యాండ్తో అంటున్నాను చూడండి, అట్లా కింద దాకా అనేస్తాము. బట్ కానీ ఈ ఫ్లఫీ ప్లీట్స్ అంటే ఏంటంటే కింద దాకా అనమాట. అంటే అట్లా కింద ఉబ్బినట్లు ఉంటాయి కదా, అలా ఉంటాయి అంతే. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇవి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి అనమాట. అంటే ట్రెండ్ కూడా అనమాట. ఈ టైప్ ఆఫ్ కూడా చాలా మంది వేసుకుంటున్నారు. సో మీకు కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో మీకు కూడా చెప్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేశాను. సింపులే, సేమ్ మనం శారీ ప్రీప్లేట్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ టీజ్ అంతే. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా నేను అందుకే క్లియర్గా కూడా మధ్యలో నేను తీసేసాను. మొత్తం ఫినిషింగ్ అంటే మెయిన్ టాపిక్కే చెప్పాలి కాబట్టి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. అంటే ఏంటంటే ఇట్లా అనమాట, కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉండాలి. మీరు పైనుంచి కింద దాకా మనం ఒకసారిగా ఇలా హ్యాండ్స్తో అనుకుంటే సరిపోతుంది. కింద దాకా అనమంటే స్మూత్గా ఇలా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. మీకు ఈ శారీ ప్రీప్లేటింగ్ అనేది ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మీకేమన్నా స్టైల్ శారీ ప్రీప్లేట్ కావాలా అనేది కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అవి కూడా వీడియోస్ చేసి పెడతాను. ఇంకా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. మీకు చూయిద్దామని చెప్పి అయితే నేను యాక్చువల్గా ఇది హ్యాంగర్ మీద వేసి చూపిస్తారు. సో మా దగ్గర హ్యాంగర్ లేదు కాబట్టి నేనైతే ఇలా అంటే మా ఇంటి దగ్గర తీగ ఉంది, దాని మీద వేసి ఫినిషింగ్ కోసం అయితే నేను ఇలా మీకు చూపిస్తున్నాను. ఈ ఫినిషింగ్ కదా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. పక్కనే హైప్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి.
పట్టు శారీతో ట్రై చేస్తే ఏంటంటే ఫినిషింగ్ కానీ లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ టైప్ ఆఫ్ ట్రై చేయాలి అనుకుంటే పట్టు శారీస్తో అయితే ట్రై చేయండి, ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది.